అయితే సార్ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబము, ఎస్ఐపి ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది అండ్ గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. ఆ! సో వీటిలో ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారు? అంటే తక్కువ రిస్క్‌తో. యాహ్! ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండి. ఫైనాన్షియల్ లిటరసీ బాగుందనుకోండి, ప్రతి అసెట్ అది ఎలా బిహేవ్ చేస్తుంది, హ్మ్. ఎంత రిస్క్ ఉంది, ఎంత రివార్డ్ వస్తుంది, అండ్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది క్లారిటీ ఉంటుందనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్విటీ ఒక అసెట్ క్లాస్‌లో చూసామనుకోండి, హ్మ్. ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. సపోజ్ లాస్ట్ 1 వీక్‌లో అండ్ కొరియన్ ఈక్విటీ మార్కెట్‌లో 30% డ్రాప్ అయినాయి. ఓకే. 1 వీక్‌లోనే 30% లాస్ అవ్వటం అంటే దారుణం గదా! కరెక్ట్. అంటే ఈక్విటీ మార్కెట్‌లో వాలటిలిటీ ఎక్కువుంటుంది. రివార్డ్ కూడా ఎక్కువుంటుంది. హ్మ్. అదే నీకు డెట్ ఫండ్స్ అనుకోండి, మన బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చామనుకోండి, రిస్క్ 0 అండ్ రివార్డ్ అయితే అప్ టు 6% దాకా ఉంటుంది. రెండోది మీరెప్పుడైనా ఇన్వెస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి కూడా మాట్లాడాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఇన్‌ఫ్లేషన్. ఆ! మనీ యొక్క వాల్యూ తగ్గిపోవటం. హుహు. మనీ వాల్యూ తగ్గిపోవటం. ఇండియాలో అది లిటరల్లీ 60% ఉంటది పర్ యానం యావరేజ్ మీద. ఓకే. అంటే లివింగ్ కాస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అండ్ హ్మ్. 6% పెరుగుతా ఉంటుంది. హుహు. కాబట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే అసెట్ క్లాసే ఉండాలా. హుహు. అదే టైంలో సేఫ్టీ ఉండాలా. అంటే మన పర్సనాలిటీకి సూట్ అయ్యేలాగా ఉండాలా. అంటే రిస్క్ తక్కువ ఉండి రివార్డ్ ఎక్కువ ఉండేలాగా ఉండాలి. మీరు ఓకే. కంప్లీట్‌గా బిగినర్ అయితే బెస్ట్ ఏందంటే హైబ్రిడ్ ఫండ్స్ తీసుకోండి. హుహు. హైబ్రిడ్ అంటే మల్టిపుల్ అసెట్ క్లాస్ అనమాట. అప్పుడు గోల్డ్, రియల్ ఎస్టేట్స్, హ్మ్. ఈక్విటీ, డెట్ అన్ని రకాల మార్కెట్స్‌లో పెడతారు. కొంచెం ఓకే. కొంచెం నాలెడ్జ్ పెరిగిన తర్వాత మీకు ఏదైనా 1, 2 అసెట్ క్లాస్‌ల మీద ఫోకస్ చేయొచ్చనమాట. ఓకే. మరి పూర్తిగా ఒక అసెట్ క్లాస్ మీద బిగినర్స్ ఫోకస్ చేయమాకండి. హుహు. నాలెడ్జ్ ఉంటేనే ఫోకస్ చేయండి. రైట్. అందుకని ఇవాళ రేపట్లో ఏందంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి. అదైతే బిగినర్‌కి బాగా సూట్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ యావరేజ్ మీద ఒక 12-15% పెట్టుకోవచ్చు. అయితే సార్ మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు కదా! ఆ! మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? దాంట్లో అంటే ఇన్వెస్ట్ చేయడం సేఫే అంటారా? నో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్ అనమాట. హ్మ్. అంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసేసి, హ్మ్. వాళ్ళు కావాల్సిన కామన్ థీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. హుహు. దానికి వాళ్ళు ప్రొఫెషనల్స్ చార్జ్ చేస్తారన్నమాట. 1% హ్మ్. అలా చార్జ్ చేస్తారు. హ్మ్. వాటిని మనం మ్యూచువల్ ఫండ్ అనుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ అసెట్ క్లాస్‌లుంటాయి. ఏ అసెట్ క్లాస్‌లో పెట్టాలో కూడా మీరే చెప్పాలా. ఓకే. అంటే అంటే మనం సెలెక్ట్ మీరే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్‌లో పెట్టాలనుకోండి. మీకు గోల్డ్ అంటే ఇష్టం హ్మ్. అనుకోండి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. హుహు. మీకు ఈక్విటీ అనుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. హుహు. మీకు రియల్ ఎస్టేట్ అనుకోండి. రియల్ ఎస్టేట్ సెపరేట్‌గా ఉంటాయి. అట్లా మల్టీ అసెట్స్ అన్నీ మీకుంటాయి. అందులో ఏదో ఒకటి తీసుకుంటారు. పోనీ ఒకే అసెట్ క్లాస్‌లో తీసుకుంటే మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చాలా ఉంటుంది. సపోజ్ ఈక్విటీ ఉందనుకోండి. వితిన్ ద ఈక్విటీలోనే మళ్ళీ లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మల్టీ క్యాప్ అని, అట్లా మళ్ళీ థీమాటిక్, సెక్టార్ వైస్ బోలెడంత చాయిస్‌లుంటాయన్నమాట. వందల కొద్దీ క్లాసిఫికేషన్‌లుంటాయి వితిన్ ద మ్యూచువల్ ఫండ్స్‌లోనే. అందుకని మీరు బిగినర్ అయితే సింపుల్‌గా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ తీసుకోండి. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫండ్ మీరు తీసుకోవచ్చు. జనరల్‌గా ఇండియాలో అయితే ఈక్విటీ హుహు. మార్కెట్‌లో అయితే మాత్రం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇవి పాపులర్ అనమాట. ఓకే. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కూడా పాపులర్ ఈక్వలెంట్‌గా. అండ్ ఓకే. అదే రిటైర్మెంట్, ఓల్డ్ ఏజ్, రిస్క్ తక్కువ అనుకున్న వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ పాపులర్ అనమాట. ఓకే. అయితే సరే ఎస్ఐపి అంటారు కదా! సో, ఆ! ఎస్ఐపి అంటే ఏంటి? అది అంటే నెలకు 500తో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈవెన్ 100తో కూడా పెట్టుకోవచ్చు. డైలీ ఓకే. రూ. 10 కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఎస్ఐపి హ్మ్. అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనమాట. ఒకేసారి అమౌంట్ లేనోళ్ళు హ్మ్. ఎవ్రీడే మీకెంత డబ్బు మిగులుతుంది అంటే అంత అమౌంట్. లేదా వీక్లీ, లేదా హ్మ్. మంత్లీ, లేదా హ్మ్. క్వార్టర్లీ మీ ఇష్టం. అంటే మీకు నెలకే గాదు రోజుకి కూడా రోజు కూడా పెట్టుకోవచ్చు. పెట్టొచ్చు. దాన్ని మైక్రో ఎస్ఐపి అంటారు. అంటే మన అకౌంట్ నుంచి డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా బ్యాంక్ లింక్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ నుంచి హుహు. ఏఎంసీ అకౌంట్‌కెళ్ళిపోతుంటుంది. హుహు. ఈక్వలెంట్ వర్త్ ఆఫ్ ది యూనిట్స్ మనకి యాడ్ అవుతా ఉంటాయి. ఓకే. హ్మ్. ఒకదాన్ని మనం మ్యూచువల్ ఫండ్. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో లేదు. హ్మ్. అందరూ ఈజీగా మేనేజబుల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ బావుంటాయండి. ఓకే. ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయాలి? హ్మ్. బేసికల్‌గా ఎవరైనా సరే ఒక ఇన్‌కమ్ స్టార్ట్ అయింది అంటే ఇమ్మీడియేట్‌లీగా మన బాడీని మనం ఇన్సూర్ చేసుకోవటం మంచిది. హుహు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఖర్చులు పెట్టారు పేరెంట్స్. మనకేదైనా అయిందంటే వాళ్ళకి అవేమి రావనమాట. హ్మ్. అందుకని ఫస్ట్ ఫ్యూచర్‌లో మీరు ఎంత ఇన్‌కమ్ సంపాదిద్దాం అనుకుంటున్నారో, అంత వర్త్‌కి మన బాడీని ఇన్సూర్ చేయాలి. దాన్ని యూ కాల్డ్ యాస్ ఎ టర్మ్ ఇన్స్యూరెన్స్. టర్మ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ చేయాలి. ఇన్స్యూరెన్స్. హ్మ్. నేను చెప్పాను కదా! 1 క్రోర్‌కి మీ బాడీని ఇన్సూర్ చేస్తే మీకు 30 ఏజ్ లోపు గనుక ఉంటే రఫ్‌గా 5,000 అవుతుంది. హుహు. అంటే ఇట్స్ మ్యాండేటరీ. చాలామంది ఇన్సూరెన్స్ వేస్ట్ అంటారు. అది వేస్ట్ కాదండి. హుహు. అది కంపల్సరీ అనమాట.
చాలా అవసరమైన. చాలా అవసరం కంపల్సరీగా. ఆ మరి తర్వాత ఇవి పిఎఫ్ అవన్నీ అవి రిటైర్మెంట్ ఫండ్స్ అంతే. ఓకే. మన జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ ఎన్‌పిఎస్. రూల్స్ ప్రకారం కట్ అవుతా ఉంటే అవి అవి ఎక్స్‌క్లూజివ్‌లీ రిటైర్మెంట్ ఫండ్ ఓన్లీ. ఓకే. మధ్యలో నాకు డబ్బు కావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 1 ఆర్ 2 అకేషన్స్‌కి అలౌ చేస్తారు గానీ దట్ పర్పస్ మెంట్ ఫర్ ఓన్లీ రిటైర్మెంట్. రిటైర్మెంట్ కోసమే. రిటైర్మెంట్ కోసమే. ఓకే. అందుకని జాబ్ రాగానే మొదట మనం చేయాల్సింది ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే.